హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మనం ఇంట్లోనే చిన్నపిల్లలకి ఎలా ర్యాకీస్ చేసుకోవాలో చూసేద్దామా. ఈరోజు మనకి ఇండిపెండెన్స్ డే కూడా ఉంది కదండి. సో పిల్లలకి కొంచెం ఫన్నీగా, వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్గా ఉండటానికి అని చెప్పి ఇండిపెండెన్స్ డే రిలేటెడ్ ర్యాకీస్ కూడా చేయడం అయితే జరిగింది. అది ఏమీ లేదండి, జస్ట్ చిన్న కార్డ్బోర్డ్ మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఈ షేప్లో పెట్టేసుకొని మనము ఇంట్లో ఉన్న పెయింట్ బాటిల్స్తో మనము ఏంటంటే మన ఫ్లాగ్ కలర్స్ వేసేసుకోవాలన్నమాట. ఇది నేను చూపిస్తున్నాను కదా, ఇది ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా చేసుకోవచ్చండి. చాలా ఈజీ, పిల్లలకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. వాళ్ళకి ఇలాంటి యాక్టివిటీస్ చేపిస్తే ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కదా. సో అది కాక మా బాబుకి స్కూల్లో హోమ్ మేడ్ ర్యాకీస్ పంపించమని చెప్పారు. సో నాకు హోమ్ మేడ్ ర్యాకీస్ అంటే ఏం చేయాలో అర్థం కాక ఇండిపెండెన్స్ డే ఉందని చెప్పి నేను ఇంకా ఇట్లా చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనకి ఫ్లాగ్ కలర్స్ అన్నీ వేసేసుకొని కొంచెం డ్రై అయినాక మనము మధ్యలో అశోక్ చక్రం వేసేసుకుంటే అంతే అండి, కంప్లీట్ అయిపోతుంది ఇండిపెండెంట్ డేకి ర్యాకీస్ అనమాట. మనం ఫ్లాగ్స్ చూసుంటాము, అలానే ఇట్లా ర్యాకీస్ కూడా హ్యాండ్కి బ్యాండ్ చేసుకునేటట్టు, హ్యాండ్కి టై చేసుకునేటట్టు కూడా బాగుంటుంది అనమాట. ఇవి కూడా చాలా బాగా నచ్చాయి నాకు కాన్సెప్ట్. మీకు కూడా నచ్చుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకొకటి, ఇంట్లో ఉన్న క్లాత్తో కూడా మనం ఎట్లా ర్యాకీస్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నెక్స్ట్ ఫర్దర్గా చెప్తానమాట. ఫస్ట్ అయితే ఇవి కలర్ ఫిల్ చేసేసినాక ఇవి ఎట్లా స్టిక్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. ఇవి డ్రై అయిపోయినాయండి. డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఇంట్లో థ్రెడ్స్ ఉంటాయి కదా, లేస్కి సంబంధించినవి, అవి లేకపోతే బయటైనా మీటర్ 10 రూపీస్ అట్లా అమ్ముతారండి. 1 మీటర్ తెచ్చుకుంటే చాలు, మనకి చాలా అన్నిటికీ వచ్చేస్తుంది అనమాట. ఇట్లా గ్లూ కానీ మీ దగ్గర గ్లూ గన్ లేకపోయినా సరే ఫెవికాల్తో అయినా సరే అంటించుకోవచ్చు. ఇట్లా స్టిక్ చేసుకొని చిన్న క్లాత్తో దాని మీద అప్లై చేసుకొని స్టిక్తో అట్లా ప్రెస్ చేయండి, చాలు ఈజీగా మీకు స్టిక్ అయిపోతుంది అనమాట. సో పిల్లలకి కూడా మీరు చెయ్యి మాత్రం పెట్టద్దండి, గ్లూ గన్ కదా, హార్డ్గా ఉంటుంది. గమ్ అంటించినా కూడా మన చేతికి అంటుకుంటుంది కదా, అదనమాట. ఇప్పుడు నేను ఫ్లవర్స్తో ర్యాకీస్ ఎట్లా చేశాను అనేది ఇందాక క్లాత్ చూపించా కదా. మనము మిషన్ ఎంబ్రాయిడింగ్ దగ్గర ఏదైనా మన బ్లౌజెస్ ఎంబ్రాయిడింగ్ చేయించుకుంటూ ఉంటాం కదా, మిషన్ ఎంబ్రాయిడింగ్, అందులో వచ్చిన డిజైన్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట. రీసెంట్గా మా పాపకు కుట్టిన మెటీరియల్ అయితే ఉంది, దాంట్లో మిగిలిన చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఆ షేప్స్ అయితే నేను కట్ చేసి ఇట్లా పెట్టుకొని మనకు కావాల్సిన షేప్స్లో వాటిని అరేంజ్ చేసుకోవడానికి ట్రై చేశాను అనమాట. ఇట్లా ఒకటి కొంచెం ర్యాబిట్ షేప్ అనిలాగా అనిపిస్తుంది, అంటే కొంచెం చెవులు వచ్చేసి అట్లా ఉంటుందని చెప్పి ఒకటి అలా స్టిక్ చేశాను. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఫ్లవర్ మోడల్లో పెట్టుకున్నాను. ఇట్లా మన ఇష్టం, మనకి ఏ ఉన్న మెటీరియల్తో ఎట్లాంటి మోడల్స్ మనం చేయగలుగుతామో అనేది మనం థింక్ చేసి పెట్టుకోగలిగితే ఈజీగా ఇంట్లోనే పిల్లలకి బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే పిల్లలకి ర్యాకీలు కట్టించుకోవడానికి బాగుంటుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. అంతే అండి. ఇప్పుడు వీటిని ఎలా స్టిక్ చేసుకోవాలి ఏంటి, తర్వాత డ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇందాక చూపించాను కదా, మనకి థ్రెడ్స్ ఉంటాయి కదా లేస్కి సంబంధించినవి, ఆ థ్రెడ్ తీసుకొని దాన్ని వెనకాల పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి నేను చూపిస్తున్నా చూడండి, ఈ థ్రెడ్డే కొంచెం లైట్గా గ్లూ గన్ అప్లై చేసేసుకొని అప్లై చేసుకొని ఇలా థ్రెడ్ పెట్టేసుకొని దాని మీద ఇంకొక, ఇదైతే 2 in 1, అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు వచ్చేటట్లుగా పెట్టుకున్నాను. ఇది ఒక మోడల్. ఇలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఒక ఉన్న మెటీరియల్తోనే 2-3 షేప్స్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. ఒకటి ఫ్లవర్ మోడలు, ఒకటేమో ఇట్లా కింద కమలం లాగా వచ్చినట్లు, అట్లా అనమాట. అంతే అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.